ఏమి నీకేం కష్టం వచ్చిందని అడిగారు. అడిగితే నాకు ఒక్క కూతురు పరమపేద బ్రాహ్మణుణ్ణి మంచి సంబంధం కుదిరింది, వాళ్ళు 13 కాసుల బంగారం అడుగుతున్నారు, నాకెక్కడిది పేదవాడిని, నాకేం చేయాలో అర్థం కాక మీ దగ్గరికి వచ్చాను, మీరే నాకు ఆ 13 కాసులు ఇప్పించాలన్నాడు. అమ్మవారిని ఎలా అడుగుతారో ఆయన అలా అడిగేవారు. ఆయన అన్నారు, నువ్వు అసలు నన్ను అడగచ్చా, నే సన్యాసి, కాషాయం కట్టుకున్నాను, నాకే ఉంటుంది బంగారం, నేనేమి ఇవ్వను నీకు, నన్ను అడుగుతామే, కామాక్షిని అడుగు, వెళ్ళి నా మీద ఎంత నమ్మకంతో నేను ఇస్తాననుకుని వచ్చావో అంత నమ్మకంగా వెళ్ళి కామాక్షి గుళ్ళో చెప్పుకో, నన్ను అడిగితే ఏం వస్తుందన్నారు. ఆయన కామాక్షి అమ్మవారి మీద నమ్మకం కాదు, మీకు నేను యథార్థం చెప్తున్నాను, పరమాచార్య మీద నమ్మకం. గురువు గారు చెప్పారు కాబట్టి వెళ్ళిపోయి కామాక్షి అమ్మవారి గుళ్ళో కూర్చుని కామాక్షి అమ్మవారిని ఆరాధన చేసి ఆవిడికి చెప్పుకున్నాడు ఆయన, అమ్మ 13 కాసులు బంగారం కావాలి, నేను రాలేదు నీ దగ్గరికి, స్వామివారు చెప్పారు వెళ్ళమని, అందుకని వచ్చి నీకు నమస్కారం చేశాను, 13 కాసులు బంగారం ఇప్పించు, పెళ్ళి అవ్వాలి. ఈయన ఏం చెప్పారు, వెళ్ళి కామాక్షికి చెప్పన్నారు, అంతే అయిపోయింది. ఆయన దృష్టిలో ఏమిటంటే